దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన మీకు దీవెనలు మెండుగా కలుగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఎవరైతే దేవుని దృష్టికి నమ్మకముగా జీవిస్తారో, నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉంటారో వారందరికీ ఆయన మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. వారిపైన దీవెనలు మెండుగా కుమ్మరిస్తారు. ఈ రోజున మెండైన ఆశీర్వాదాలను ఆశించేవారున్నారు గాని, మెండుగా దీవెనలు పొందాలని కోరుకునేవారు ఉన్నారు గాని, దేవుని దృష్టికి నమ్మకముగా ఉన్నారా? నమ్మకస్తులుగా జీవించగలుగుతున్నారా? దేవుని యొద్ద నివసించున్నట్లు ఆయన నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నారటండి. ఆయన దృష్టి మన మీద ఉండాలి అంటే, ఆయన మనలను దృష్టించినప్పుడు మనము దేవుని దృష్టికి నమ్మకస్తులుగా ప్రవర్తించాలి. ఎవరైతే నమ్మకముగా నడుచుకుంటారో, నమ్మకమైన ప్రవర్తన కలిగి నమ్మకస్తులు అని దేవుని ద్వారా సాక్ష్యమును పొందుకుంటారో, అట్టి వారికి దేవుడు మెండైన ఆశీర్వాదములను, మెండైన దీవెనలను వారికి అనుగ్రహిస్తారు. మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నమ్మకస్తులకు మెండుగా దీవెనలు కుమ్మరించబడతాయని ఇంతవరకు మనం వింటున్నాం. అసలు మనము ఏ విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలో ఈరోజు కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మొదటిగా, దేవుడు మనకు చేసిన మేలులకు తిరిగి మరలా మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించు విషయంలో నమ్మకంగా ఉండాలి. మనలో చాలా మంది దేవుని ద్వారా మేలులు పొందుకున్నారు, దేవుని ద్వారా ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు. కానీ తిరిగి ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసి వచ్చేటప్పటికీ వెనకడుగు వేస్తున్నారు, ఆయనను మరిచిపోయే వారిగా ఉంటున్నారు. అలాంటి వారి విషయంలో దేవుడు ఎంతో బాధపడుతున్నారండి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వారందరినీ యేసు ప్రభు వారు బాగు చేశారు. అందులో 99 వారి వారి ఇళ్లకు, వారి వారి వ్యాపారాలకు, ఇతరాత్ర కార్యక్రమాలకు వెళ్ళిపోయారు. కానీ అందులో ఒక్కడు మాత్రము ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని తిరిగి మరలా ఆయన యొద్దకు వచ్చి ఆయనకు కృతజ్ఞతను చెల్లిస్తున్నారు. ఈ విషయములో దేవుడు ఎంతో సంతోషించారు. అదే సమయంలో కృతజ్ఞత చెల్లించని, ఆయనను మహిమపరచని, ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిన ఆ 99 కొరకు ఆయన బాధపడుతున్నారు. మరి ఈ రోజున ఆయనను మరిచిపోయిన ఆ 9 మంది లిస్టులో మనం ఉన్నామా? నమ్మకంగా ఆయనకు కృతజ్ఞత చెల్లించిన ఆ ఒక్కడిలాగా మనం ప్రవర్తిస్తున్నామా? ఆయనకు నమ్మకముగా కృతజ్ఞతలను చెల్లించాలి. భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకుము అని తన ప్రాణాన్ని తాను సముదాయించుకుంటూ దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఈ రోజున కృతజ్ఞత చెల్లించే విషయంలో మనము నమ్మకముగా ఉండాలి. మన పూర్వీకులు, మన పితరులైన ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిని చేరుట కొరకు వారు ప్రయాణం మొదలుపెట్టారు. కానీ వారిలో అనేకులు మార్గమధ్యములోని సంహారపు దూత ద్వారా సంహరించబడ్డారు. వాగ్దాన భూమిని చేరకుండానే వారు మార్గమధ్యములోనే సంహరించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? వారు ఆకలి అన్నప్పుడు దేవుడు దేవదూతలు భుజించు భోజనాన్ని వారికి ఇచ్చాడు. వారు దప్పిక అన్నప్పుడు ఎడారులలో సెలయేరులు ప్రవహింపజేశాడు. బండలను బద్దలగొట్టి వారి కొరకు మధురమైన జలాలు కురిపించాడు. ఆకాశము నుండి పూరేళ్ల వర్షమును వారి కొరకు అనుగ్రహించారు. ఇలా 1, 2 ఎన్నని చెప్పమంటారు? ఎన్ని రీతులుగా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని మేలులు దయచేశారు. కానీ వారు తిని తాగి తృప్తి పొంది వారు హృదయమున గర్వించి దేవుణ్ణి మరిచిపోయారు. దేవుని మరిచిపోయిన, దేవుని కార్యాలను మరిచిపోయిన హేతువు చేత వారు వాగ్దాన భూమికి చేరలేకపోయారు.
మరి ఈ రోజున మనము దేవునిని అడుగుతున్నాము, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మరి తిరిగి మరలా మనం ఆయనకు కృతజ్ఞత చెబుతున్నామా? మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి గల కారణం ఏంటి అని థింక్ చేసిన వారు దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేరటండి. మరి మనము ఇక నుంచి అయినా దేవుడు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతా హృదయం కలిగి ఉందామా? రెండవదిగా, ఏ విషయంలో నమ్మకంగా ఉండాలంటే మనము చేసుకున్న మొక్కుబడులు చెల్లించే విషయంలో నమ్మకంగా ఉండాలి. చాలా మంది శ్రమకాలం వచ్చినప్పుడు, కష్ట సమయాలు ఎదురైనప్పుడు, క్రిటికల్ పొజిషన్లో వారు ఉన్నప్పుడు ఏమేమో దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుంటారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి పరిస్థితుల్లో చక్కబరచగా వారు దేవుడి దగ్గర చేసుకున్న మొక్కుబళ్ళన్నీ మర్చిపోతారండి. ప్రియ దైవ జనాంగమా, భక్తురాలైన హన్న తనకు పిల్లలు లేనప్పుడు తాను దేవుని సన్నిధికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై దేవునితో ప్రార్థన చేస్తూ ఆయన దగ్గర ఒక శ్రేష్టమైన మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఆమెను కనికరించి సమూయేలును బహుమానంగా ఇచ్చారు. సమూయేలును పొందాక తాను చేసుకున్న మొక్కుబడిని మర్చిపోలా. ఎలాగైతే మొక్కుబడి చేసుకుందో అదే సమయానికి తీసుకొచ్చి తన మొక్కుబడి చెల్లించుకుంది. ఎంత గొప్ప విషయం! మొక్కుబళ్ళు చాలా మంది చేసుకుంటారు, కానీ తిరిగి ఆ మొక్కుబళ్ళు సమర్పించే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. నా శ్రమకాలమందు నా పెదవులు ఆయనతో చేసుకున్న మొక్కుబళ్ళు తిరిగి చెల్లిస్తాను అని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. మరి ఈ రోజున మనము మొక్కుబడులు చెల్లించే విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? మూడవదిగా, ఏ విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి అంటే ఒప్పుకుని విడిచిపెట్టిన పాపముల జోలికి మరి ఎన్నడూ తిరిగి చూడకూడదు, మరి ఎన్నడూ తిరిగి చేయకూడదు. ఈరోజు చాలా మంది వైరాగ్యం కలిగి, పశ్చాత్తాపం కలిగి దేవుడి దగ్గర వారి వారి పాపాలు ఒప్పుకుని విడిచిపెడుతున్నారు. కొంతకాలం బాగానే ఉంటున్నారు. మరలా వారి బుద్ధి మారిపోయి తిరిగి మరలా విడిచిపెట్టిన పాపాలన్నీ మరలా చేస్తూ వాడుకగా మరలా పాపాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, కుక్క తన వాంతికి తిరిగి మరలా ఆ గతికినట్లుగా ఈ రోజున మనలో అనేకులు విడిచిపెట్టిన పాపాల జోలికి మరల వెళుతున్నారు. ఇది మనకేమైనా పద్ధతి అంటారా? వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, 3 విషయాలు మనం తెలుసుకున్నాము. ఏ విషయంలో మనం దేవునికి నమ్మకంగా ఉండాలి? మొదటిగా, కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. మొక్కుబడులు అర్పించే విషయంలో మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. విడిచిపెట్టిన పాపముల జోలికి మరెన్నడూ తిరిగి చూడకుండా చేయకుండా ఆ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. మరి ఇలా ఈ విషయాలలో మనం దేవునికి నమ్మకంగా జీవిస్తే ప్రభు మనకేం చేస్తారో తెలుసా? మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. మునుపటి కంటే అధికమైన మేలులు సమృద్ధిగా 2 అంతలుగా ఆయన మన జీవితాలలో అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాదండి, మనము ఎప్పుడు ఏ సహాయము కొరకు ప్రభువుని పిలిచినా ఆయన కాదనకుండా మన ప్రార్థన ఆలకించటంతోనే వెంటనే ఆయన మన జీవితాలలో కార్యాలు జరిగిస్తారు. మరి ఇంతవరకు ఈ వాగ్దానాన్ని విన్నాం కదా, మరి ఇక నుంచి అయినా మన నమ్మకత్వాన్ని కాపాడుకుందామా? భక్తుడైన మోషే దేవుని ద్వారా భలే సాక్ష్యం పొందాడండి. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందాడు. మరి ఈ రోజున దేవుని సంఘము అనే ఇంటిలో మనము ఆయన దృష్టికి నమ్మకస్తులుగా జీవించి మెండైన దీవెనలు పొందుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో జ్ఞాపకం చేసుకుని ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, నీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీ దృష్టికి నమ్మకంగా ఉంటే మమ్మను మెండుగా ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.